ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? గోల్డ్ రేట్ లో మనం ఏమైనా చేంజెస్ చూస్తామా? చూస్తే ఆ రైస్ అనేది ఎటువైపు వెళ్తుంది, డౌన్ ఆర్ అప్? ఎలా అనాలిసిస్ చేయాలి? చూసి కళ్ళు కాయలు కాచాయనమాట. నిజంగా ఒక ఫ్రెష్ మూమెంటం ఇస్తుందేమో బంగారము, డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ ఏది ఉన్నా కానీ. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, డౌన్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ క్రాసెస్ ది ఆల్ టైమ్ హై. మళ్ళీ అంటే 86,400 పైన ఒకవేళ క్రాస్ అయితే మళ్ళీ ఆల్ టైమ్ హైస్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ కింద మీకు 84,500 లెవెల్స్ బ్రేక్ అయితే డౌన్ సైడ్లో మీకు మళ్ళీ కరెక్షన్ అనేది మొదలవుతుంది. కానీ నిన్న రాత్రి ఒక విషయం తెలిసింది నాకు. నేను ఎంత షాక్లో ఉన్నానంటే ఈ విషయం అందరూ మన ప్రేక్షకులు చూసిన తర్వాత వాళ్ళు కూడా షాక్ అవుతారు. 1935లో గోల్డ్ ప్రైస్ $US పోల్చుకుంటే $35 అనమాట పర్ ఔన్స్. ఔన్స్ అంటారు యుఎస్లో, ఔన్స్ ప్రకారంగా వాటిని మెజర్ చేస్తారు. మన దగ్గర 1 తోలా అంటే 10 గ్రామ్స్. 10 గ్రామ్స్లో ఇండియాలో ఇట్ ఈస్ ప్రిఫర్డ్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ప్రైస్ కూడా ఒకవేళ ఫ్యూచర్లో మీరు చూసుకుంటే 86,000 అంటే అది 1 తోలా ప్రైస్ అది. అండ్ ఇక్కడ మనము 1 గ్రామ్ది చెప్తున్నాము, 10 గ్రామ్ది కూడా చెప్తున్నాము, 100 గ్రామ్స్ది కూడా ఇక్కడ మీకు మెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది స్పాట్ మార్కెట్. జరిగింది ఏంటో అసలు విషయం చెప్తా. ఎందుకు అసలు గోల్డ్ అనేది గత 6 నుంచి 8 నెలల లోపల $500 అంటే $2,500 ఉన్న, అంటే $2,500 ఉన్న గోల్డ్ పర్ ఔన్స్ ప్రకారంగా డాలర్లో చూసుకుంటే అది ఇప్పుడు $3,000 వచ్చింది. దగ్గర 2,900 చేంజ్లో ఉంది ఇప్పుడు. ఎందుకు ఇంత ఎక్కువగా పెరగడం అంటే, నేను మొన్న లాస్ట్ ఒక ఎపిసోడ్లో కూడా చెప్పా, అమెరికన్ కంట్రీస్ ట్రైయింగ్ టు సప్రెస్ ది ప్రైస్ రైజ్ అనమాట. అంటే గోల్డ్ ప్రైస్ మరీ ఎక్కువగా పెరిగితే మన డాలర్ విలువ అనేది పడిపోతుంది, డాలర్ని ఎవడు ప్రిఫర్ చేయడు వేరే ప్రపంచాల్లో ఉన్న దేశాల్లో అని చెప్పేసి వాళ్ళు దాన్ని సప్రెస్ చేసి పెట్టారు. అయితే అమెరికన్ గవర్నమెంట్ దగ్గర 8,000 టన్ను కంటే ఎక్కువ బంగారం ఉన్నది వాళ్ళ రిజర్వ్స్లో. అది ఈరోజు కూడా సేమ్ అదే 1935లో $35 ఏదైతే రేట్తో ప్రకారంగా పోల్చారో, దాన్ని క్యాల్కులేట్ చేశారో, అదే రేట్తో ఈరోజు కూడా వాళ్ళు క్యాల్కులేట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే దాదాపు $36 ట్రిలియన్ వర్త్ అప్పులు వాళ్ళ నెత్తి మీద ఉన్నాయి ఇప్పుడు, అమెరికా గవర్నమెంట్ నెత్తి మీద. సో వాళ్ళు ఏం చేసినా కానీ ఆ అప్పుల్ని తీర్చేయడానికి చాలా కష్టం. సో ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే, $35 పర్ ఔన్స్ బంగారం ఏదైతే రేటు మనం ఈ రోజు వరకు కూడా అదే పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం లేటెస్ట్ ప్రైస్తో మన గోల్డ్ని మనము పోల్చుకుందాము, మన గోల్డ్ వాల్యూ అంటే బయటకు తీద్దామని చెప్పేసి $3,000 పర్ ఔన్స్ ప్రకారంగా ఒకవేళ క్యాల్కులేట్ చేస్తే ఎంత అవుతుంది తెలుసా మీకు? ఇక్కడ జస్ట్ క్యాల్కులేట్ చేస్తే వాళ్ళ దేశంలో ఉన్న ఏదైతే అప్పు ఉందో $36 ట్రిలియన్ అది ఈజీగా వాళ్ళు తీర్చేయచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర బలం అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే గోల్డ్ రిజర్వ్స్ అంత ఉంది కాబట్టి. ఎగ్జాంపుల్ చెప్తా శిరీష, రాబోయే నెక్స్ట్ 100 ఏళ్లలో గోల్డ్ ప్రైస్ 1 తులము 30 లక్షలంట. 30 lakhs నెక్స్ట్ 100 yearsలో. 10 గ్రామ్స్ బంగారం. ఇది నిజము. నేను మీకు ఏదైనా డౌట్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయండి. అసలు ఏం మాట్లాడాలో ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ బై ద వే 100 years అంటే ఒకటే స్ట్రైక్ అయింది సార్, అప్పటి వరకు మనం ఉండం కదా అని. అంటే నెక్స్ట్ జనరేషన్ కి దట్ ఈస్ ద ఇష్యూ అసలు. అంటే ఇప్పుడు చూడండి, ఈ జనరేషన్ ఎలాగో పోతుంది. ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకున్నారో వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. సో ఇప్పుడు ఎవరైతే పిల్లల్ని కన్నారో, లేక ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ 10 years ఏజ్ ఉంటే వాళ్ళు నెక్స్ట్ 90 ఏళ్ల లోపు చూస్తే చూడొచ్చు, లేదంటే వాళ్ళు కూడా చూడడం కష్టము. అంటే సెకండ్ జనరేషన్ కాదు, థర్డ్ జనరేషన్ వాళ్ళు సఫర్ అవ్వబోతున్నారు. ఎలాగో మన ముత్తాతలు, తాతలు ఆర్ నానమ్మలు వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో గోల్డ్ పెట్టుకుంటూ వచ్చారండి మన దగ్గర. అది మన అదృష్టం. కానీ ఇప్పుడు చూసుకుంటే 30 లక్షలు పర్ తులం కాబోతుంది అంట నెక్స్ట్ 100 yearsలో. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ $3,000 ప్రకారంగా పర్ ఔన్స్ ని ఒకవేళ లెక్క వేస్తే వాళ్ళు అమ్మడం అనేది మొదలు పెట్టడం ఎప్పుడంటే తెలుసా, $100,000 పర్ ఔన్స్ వెళ్ళినప్పుడు. దీన్ని బట్టి చూస్తే దేని మీద ఇన్వెస్ట్ చేయడం కన్నా బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే అబ్సల్యూట్లీ $30 లక్షల పర్ తులం మీద నెక్స్ట్ 100 years అంటే అసలు ఏం మాట్లాడుతున్నాం మనము? సో అది నిజం అండి, నిజంగానే నిజము. మీరు ఎంత రీసెర్చ్ చేసుకుంటారో చేసుకోండి. అమెరికన్ గవర్నమెంట్ ఇప్పుడు రెడీ అయిపోయింది ఈ గోల్డ్ విషయంలో. నౌ కమింగ్ బ్యాక్ టు ది స్పాట్ ప్రైసెస్.
అసలు ఈ రేట్లు చూస్తుంటే చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. చాలా చిన్న రేట్లు, 30 లక్షలు ఎక్కడ, వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? సో 8,705 నిన్నటి ప్రైస్ శిరీష. ఈ రోజున చూసుకుంటే 8716 ఉంది. జస్ట్ ఒక 11 రూపీస్, ఒక చిన్న బైట్ లాంటిది, ఇట్ హాస్ గాన్ అప్. నా కమింగ్ టు ది 22 క్యారెట్ గోల్డ్ 7980 నిన్న, అండ్ ఈ రోజు చూసుకుంటే 7990, ఒక బాటా ప్రైస్ లాంటిది ఉందన్నమాట. 8,000 రూపాయలు దాటడానికి ఐ థింక్ దానికి it's feeling shy. That's one of the reasons. So it has gone up by 10 rupees 22 carat gold. And if you look at 18 carat, masses అందరూ కూడా జనరేషన్ నెక్స్ట్ అండ్ జనరేషన్ ఆల్ఫా వాళ్ళందరూ కూడా ఇదే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఈవెన్ ఇట్ హెస్ గాన్ అప్ బై 9 రూపీస్. తగ్గేదేలే అసలు ఆ విషయంలో. 65.25 నిన్న, 65.38 ఈ రోజున ప్రైస్ ఉంది. సో ఇప్పుడు మనం చూద్దాము. ఇదంతా ఫార్మాలిటీ కోసం అయిపోయింది, ఎలాగో 30 లక్షలు ఉంది కాబట్టి అయినా కానీ చూపిస్తా. సో గోల్డ్లో మనము ఎలాంటి కైండ్ ఆఫ్ చార్ట్ మనం ప్రిఫర్ చేస్తామో నా డైలీ బేసిస్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఆల్రెడీ ట్రెండ్ లైన్ అనే టూల్ మనం వాడుతూ చూపించాము. క్లారిటీ అనేది వస్తుంది, అంటే స్ట్రైట్ గా లైన్ పైకి వెళ్తుంది, ఒకవేళ రైజ్ కూడా అలాగే ఉంది. ఆ ట్రెండ్ లైన్ ని తెగకుండా గోల్డ్ అలాగే పైకి వెళ్తే ఇట్ ఈస్ ఆన్ అ బుల్ రన్ అని చెప్పొచ్చు. కానీ 15 మినిట్స్ 30 మినిట్స్ ఆర్ 1 hour చార్ట్ లో చూసుకుంటే కాస్తంత బ్రేక్ అయింది ఆ ర్యాలీని. అది కాస్త చూపిస్తాను ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంటం ఉండబోతుంది జస్ట్ ఈ రోజు కోసం మాత్రమే. ఓకేనా? 5 to 9 మాత్రం మర్చిపోకండి, అదే మేజర్ ఏరియా అనమాట. మీకు ఒక పెద్ద మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ. నా ఇఫ్ యూ లుక్ అట్ దిస్, మనం యాక్చువల్గా ఇంట్రాడేలో చూసుకుంటే మాత్రం ఎస్ దేర్ ఈస్ సమ్ సెల్లింగ్ అనేది మాత్రం క్లియర్ గా ఎవిడెంట్ గా ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇఫ్ యూ డ్రా అ స్ట్రైట్ లైన్ గోయింగ్ అబవ్, ఇది మనం డ్రా చేస్తే ఎస్ సెల్లింగ్ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే ట్రెండ్ లైన్ కింద వచ్చేసింది కాబట్టి. కానీ మీకు ఆల్ టైమ్ హై అరౌండ్ అబౌట్ 86,400 అన్న ప్రైస్ ఎక్కువ దూరంలో లేదు. ఒక 400 రూపాయలు కరెంట్ ప్రైస్తో చూసుకుంటే అది కూడా దాటే అవకాశాలు ఇవాళ మాత్రం పూర్తిగా కనపడుతున్నాయి. కానీ అయితే ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ నుంచి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆల్రెడీ అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు నౌ హీ హాజ్ ఆల్రెడీ మెట్ ది ప్రెసిడెంట్ ట్రంప్ గారితో కలిశారు. చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ బిట్వీన్ అమెరికా అండ్ ఇండియాలో స్టార్ట్ కాబోతున్నాయి కొత్త బిజినెస్ రిలేషన్షిప్స్ గురించి. ఎందుకంటే నూతనంగా ఒక కొత్త ప్రెసిడెంట్ రావడం జరిగింది, ఆయనతోనే మళ్ళీ మాట్లాడేసి గోల్డ్ విషయంలో కొంచెం కంట్రోల్ చేద్దాము, మిగతా ఎకానమీలో క్రూడ్ ఆయిల్ కానివ్వండి, మన ఇండియా పడుతున్న కష్టాలు కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ విషయంలో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నారు. సో సాయంత్రము 5 o'clock వరకు ఆ విషయం కూడా తేలబోతుంది. సో మార్కెట్లో ఈ రోజున చాలా ఇంపార్టెంట్, క్లోజ్గా గమనించండి. నేను మాత్రం చెప్తాను 86,400 అబవ్, 85,500 కింద మీకు డౌన్ సైడ్ లో ఉంటుంది. 84,500 ఈ రెండు లెవెల్స్ ని జాగ్రత్తగా గమనించండి. అప్పటిదాకా ఎలాంటి కైండ్ ఆఫ్ మేజర్ ట్రేడ్స్ తీసుకోవద్దు, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. డౌట్ ఉంటే మాత్రం కాల్ చేసి అడగండి, నేర్చుకోమని చెప్తాను. దట్స్ ద లాస్ట్ సొల్యూషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.